చేద్దాం మనం తెలంగాణలో ఎగ్జాక్ట్ మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టే 8 బీజేపీ 8 కాంగ్రెస్ 1 ఎంఐఎం ఓ మెదక్ వస్తుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ రాలేదు. అందులో ఇంట్రెస్టింగ్గా మనకు పోలింగ్ పర్సెంటేజ్ అంటే ఎన్ని ఓట్ల శాతం వచ్చింది చూస్తే 2023 మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు వస్తాయి. ఈసారి పెరిగింది, ఇంకా 40.11% ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి. బీజేపీకి 13.9 అంటే 14% మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది ఏకంగా 35% చేరింది. మనం 25-30 వరకు వస్తుంది అనుకున్నాం, అది 35% చేరింది. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం 37.35% నుంచి ఏకంగా 16.7% పడిపోయింది. దారుణంగా పడిపోయింది. ఆ పడిపోయిందంతా మ్యాక్సిమం బీజేపీ వైపు వెళ్ళినట్లే మనకు కనిపిస్తుంది. ఏ ఒక్క దగ్గర కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నాగేశ్వర్ గారు 17కు 17 స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. మీరు ఇది మనం చాలా కాలంగా చెప్పుకుంటాం, బీజేపీ ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయని చాలాసార్లు చెప్పాము. అంటే 17కు 17 రెండో చోట కూడా బీఆర్ఎస్ అదొక సిగ్నిఫికెంట్. 17కు 17 ఇంకా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అంటే కాంగ్రెస్ ఓటు మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వచ్చిందో 0.7% ఎక్కువనే వచ్చింది. కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% వచ్చింది, అది ఇప్పుడు 17% తగ్గింది. అంటే ఎగ్జాక్ట్గా 20% ఓటింగ్ కోల్పోయింది. మనం మీరు నేను కూర్చొని మాట్లాడుకున్న సమయంలో అనేక సార్లు చెప్పానండి, బీఆర్ఎస్ ఓటు సగానికి సగం తగ్గనుంది, సగానికి సగం తగ్గది బీజేపీకి పోతుంది అని. ఇలా చూడండి, బీజేపీ 14 నుంచి 34 వచ్చింది, ఎగ్జాక్ట్లీ 20% పెరిగింది. అంటే బీఆర్ఎస్ ఓటింగ్ 20% తగ్గింది, కాంగ్రెస్ ఓటుతాను. అంటే ఇది ఇట్ ఇస్ మోర్ ఏ బీజేపీ విన్ కాదు, బీఆర్ఎస్ లాస్. బీఆర్ఎస్ ఓటర్ కాస్త పూర్తిగా బీజేపీ షిఫ్ట్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా మనం చూడలేము, ఎందుకంటే తన ఓటు బ్యాంక్ తాను 40% కాంగ్రెస్ ఓటు ఎట్లా. సో మీకు బీఆర్ఎస్ ఓటు టోటల్ గా బీజేపీ షిఫ్ట్ అయింది. ఇది టెంపరీ షిఫ్టా పర్మనెంట్ షిఫ్టా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తేలాల్సింది. ఇది టెంపరీ షిఫ్ట్ అయితే బీఆర్ఎస్ కు ప్రమాదం లేదు. ఇది పర్మనెంట్ షిఫ్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ కర్ణాటకలో జేడీఎస్ లాగా మారుతుంది. సో అందువల్ల కేసీఆర్ కు ముందున్న సవాల్ దీని పర్మనెంట్ షిఫ్ట్ కాకుండా చూపుకోవాలి.